నమస్తే బాబాయ్, ఏం పేరు బాబాయ్? గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి గారు. రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణలో మనకి గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? అంటే 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మీ ఎమ్మెల్యే, మరి ఏంటి ఎట్లుంది పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? 100 రోజులనే అన్ని చేస్తామన్నారు. మొన్న కూడా డిసెంబర్ 9కి అన్ని చేస్తామన్నారు. ఏది చేయలేదు. చేసినోనికే చేస్తారు, పోయినోనికే. ఇదివరకు గోర్లు ఇచ్చినట్టే ఇప్పుడు కూడా వీళ్ళు అట్నే చేస్తారు. కొద్దిగా అది నయమని, కానీ ఇది ఆయన అధ్వానం అయిపోయింది. మరి ఎప్పుడు చేస్తారో అని కూడా ఎరకలేదు. 2 లక్షలు ఉన్న లోపల ఉన్న వాళ్ళకి చేస్తామన్నారు, ఇప్పటికి చేయలేదు. ఇప్పటి వరకు చేయలేదు. ఆడ చేసినామని చెప్తారు. 1,00,000 ఉన్నోనికి 1,50,000 ఉన్నోనికి కూడా ఇంకా చేయలే. కొంతమందికి చేయలే, పూర్తి స్థాయిలో అవ్వలేదు. కాలే పరిస్థితి అది అసలుకే చేయలేదు. ఎవరికి చేసిరు? ఇట్లా కాదే, 200 యూనిట్లకు తక్కువ వాడితే చేస్తామన్నారు. చేసిర్రా? ఎవరికి చేసిర్రు? ఎవరికి చేయలే. ఏమన్నా ఒక్కరిద్దరికి చేసిరు, నామకే వస్తే కథం. ఇక మరి ఆఫీసు చుట్టూ తిరగాల. ఇప్పుడు ఇంకోటి పెట్టిండు, ఏది 6 గ్యారెంటీలల్లా. నిన్న మన ఏం చేసిండంటే, ఈ భూభారతి అవి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో అటు తిరగాలని చెప్తుండు. మళ్ళీ ఏంది ఈ మన భూముల గురించి, రైతు భరోసా గురించి ఏమిటి తిరిగిండు? 10 ఏళ్ల పాలన ఆయన ఇస్తే, ఈయన ఇప్పుడు అన్ని ఆనే ఉన్నాయి, మళ్ళీ తిరగాల, పెట్టాలి, మీరు పెట్టుకోవాలి దరఖాస్తు అంటాడు. మళ్ళీ ఏది మన ఎండిఓ ఆఫీసులో గృహజ్యోతి కూడా పెట్టుకోవాలంటుండు. ఆయన కాడ అన్ని పెట్టుకొని మళ్ళీ పెట్టుకోమనేది ఎందుకు చెప్పు? ఏమైనా ఉందా అసలు? ఎన్ని తిప్పుడే కానీ చేసుడు లేదు. ఇంకెన్నాళ్ళు చేస్తారో పరిపాలన, ఎటు చేస్తారో కానీ దండగా ప్రభుత్వం ఇది. కోమటిరెడ్డి రోడ్ల మీదే తిరుగుతాడు, అక్కడనే తిరుగుతాడు. పల్లెటూళ్ళ వాళ్ళకు చెప్తాడు. వాళ్ళు ఏది చేస్తారో ఇక మాకు వచ్చి చేస్తారా? వాళ్ళు దండగా ఏ చిన్న చిన్న పనులు వాళ్ళు అసలుకే చేయరు. వాళ్ళు చేస్తారు పో, వీళ్ళు చేస్తారు పో అంటారు, వాళ్ళు చేయరు. ఇందిరా మిల్లు ఇస్తోళ్ళకే ఇస్తారు, వాళ్ళు చేసేవాళ్ళకే చేస్తారు. ఈ పని ఎంతో ఆ పని కూడా అంతే, ఈ పని ఎంతో ఆ పని అంతే. ఈ పని ఎట్లా చేస్తారు అది కూడా అంతే చేస్తారు. ఇక రేపు వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ మరి వాళ్ళకు వాళ్ళకి ఎరక మళ్ళీ ఏం పుల్ల పెడతారో, ఇక ఏం చేస్తామంటారు. మళ్ళీ ఇదివరకు ఓట్లు వేయించుకున్నట్టే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని మళ్ళీ ఎట్లా చేస్తారో ఇక. అంతేగాని వాళ్ళకైతే ఓట్లు పడవు. గెలిచినప్పుడు కనిపించింది, మళ్ళీ కనపడలేదు. మళ్ళీ కనపడలే. రాని రోడ్ల మీద వచ్చి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు కలుస్తారు, వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే పోతారు. వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి ఇంకా తేడా ఉంది. ఏం పనులు కాదు. నువ్వు పెట్టినందుకు, నువ్వు 6 గ్యారెంటీలు పెట్టి దేవుడికి పెట్టావు. నువ్వు వచ్చి 100 రోజుల పాలన పెట్టి 100 రోజులకు చేస్తానికి 5 రోజులు కాదు, ఇప్పుడు ఏడాది కూడా దాటిపోయింది. ఏం చేసినావు నువ్వు? ఎందుకు పెట్టినావు అది? మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోమని ఎందుకు అంటున్నావు? మళ్ళీ ఇంకేడ పెట్టుకుంటావు? ఇక ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు తిరగాలి, ఎన్నడు చేస్తావు నువ్వు? అంతే ఇక నేను చెప్పి. సరే బాబు.